ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 14వ అధ్యాయము 23వ వచనము. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ప్రియమైన వర్లరా, ఏ కష్టము చేసినా లాభమే కలుగును అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఎవరైతే కష్టము చేస్తున్నారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. కొందరు కష్టపడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరండి. ఏదైనా ఈజీగా రావాలి, కష్టపడకుండా శ్రమ చేయకుండా శరీరము నలగకుండా రావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు కష్టార్జితము చేస్తున్న నీ కష్టము ఎప్పుడు కూడా లాభమే తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని మరవబాక. మాటలు చెప్పటం వలన అవి లేమిలోనికి తీసుకువెళతాయి తప్ప లేమికి కారణముగా మారతాయి ఒట్టి మాటలు. ఎందుకంటే ఆ ఒట్టి మాటల్లో జీవము లేదు, ఆ ఒట్టి మాటలలో నిజం లేదు. ప్రియమైన వర్లరా, అందుకనే కష్టము చేసేవారిగా ఉండాలి. ఒకానొక రోజున ఇస్సాకు ఒక దేశానికి వెళ్ళి తాను కలిగి ఉన్న పొలములో విత్తనం వేసి 100 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి తన జీవితానికి 100 ఆశీర్వాదం వచ్చిందన్నా, 100 ప్రతిఫలాన్ని తను చూడగలిగాడన్న ప్రియమైన వర్లరా, కష్టము చేశాడు కాబట్టే 100 లాభాన్ని తను చూడగలిగాడు. కష్టము చేయకపోతే లాభాన్ని చూడలేరు ప్రియమైన వర్లరా. వ్యాపారము కావచ్చు, ఉద్యోగము కావచ్చు, లేకపోతే చేతి పనిని కావచ్చు, వాహనాలు నడుపుకోవటము కావచ్చు, దేనిలోనైనా కష్టము చేస్తే ఆ కష్టానికి తగిన లాభాన్ని దేవుడు ఇస్తాడు. చూడండి, చాలామంది ఎన్నో ఉపవాస దినములు ఉండి ఎంతగానో కష్టపడి ప్రభువు యొక్క ఆశీర్వాదం కొరకు దేవుని ఎదుట కనిపెట్టి దేవుని సన్నిధిలో నిందారహితముగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ కష్టాన్ని ఏ దినము కూడా దేవుడు వృధాగా పోనివ్వడండి. ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. కావున ఈ ఉదయకాలమందు నీవు ఏ కష్టము చేసినా నీ కష్టానికి దేవుడు లాభాన్ని ఇస్తాడు. ఒకవేళ ఒట్టి మాటలు కలిగి ఉంటే అవి కరువుకి కారణముగా మారిపోతాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.